దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న తిరుమల చేరుకున్నారు. నేడు స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఐజీ రాజకుమారి, ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంశాఖ మంత్రి అనిత, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తి నాని తదితరులు ఆమెను స్వాగతించారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి అమ్మవారి సన్నిధికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ మండపంలో వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సుమారు 45 నిమిషాల పాటు గడిపిన రాష్ట్రపతి తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆమెకు స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము రాత్రికి తిరుమలలోనే బస చేసి ఈ ఉదయం 9:30 గంటలకు తొలుత వరాహస్వామిని, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 11 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వాయుసేన విమానంలో హైదరాబాద్ వెళ్తారు. రాష్ట్రపతి వెంట కుమార్తె, మనవడు, మనవరాలు ఉన్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ నగర ప్రజలకు పశ్చిమ రాష్ట్రాల కళ, సంస్కృతి, సాంప్రదాయాలను చూసే అవకాశం లభించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూల సంస్కృతి, ప్రజల ఆహార అలవాట్లను తెలుసుకోవడానికి అవకాశం కలగనుంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, జౌళి మంత్రిత్వ శాఖల సహకారంతో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 22 నుంచి 30 వరకు నిర్వహించనున్న 2వ భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప్రారంభిస్తారు. ప్రదర్శనలో భాగంగా హస్తకళలు, చేనేత ఇతర ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. గుజరాత్ కు చెందిన కచ్ బంధాని, రాజస్థాన్ నుంచి కోటా డోరియా చీరలు, మహారాష్ట్ర నుంచి కొల్హాపూరి చెప్పులు, పైతానీ చీరలు, గోవా నుంచి కుంభీ చీరల ప్రదర్శనలతో పాటు విక్రయాలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాజస్థాన్, గుజరాత్, గోవా, మహారాష్ట్రాల ప్రత్యేక వంటకాలు కూడా ఫుడ్ కోర్టులో ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పుస్తక ప్రదర్శన, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలతో ప్రత్యేక సెషన్లను కూడా నిర్వహిస్తారు.